హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మురారి మెలడీస్. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి సబ్స్క్రైబ్కి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ రాబోతున్నాయి మన ఛానల్లో. అండ్ లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చి పెళ్ళి. తమిళ చూసే ఉంటారు కదా, పెళ్ళి మన మిడిల్ క్లాస్ ఆర్ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో పెళ్ళి అనే ఘట్టానికి ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది ఫ్రెండ్స్. ఎస్పెషల్లీ మన భారతదేశంలో పెళ్ళి అంటే ఉన్నవారు లేనివారు అనేది తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కూడా పెళ్ళి అనే దాని మీద కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో ఆ పెళ్లి తర్వాత కూడా వాళ్ళ వైవాహిక జీవితం బాగుండాలని చెప్పేసి ఇటు వాళ్ళు పెళ్ళి చేసే వాళ్ళ ఫ్యామిలీతో సహా పెళ్లి చేసుకునే వాళ్ళు కూడా ఎప్పుడు చాలా కలగంటారు. అలాగే వాళ్ళ జీవితం చాలామందికి వాళ్ళు అనుకున్న దాని ప్రకారమే లీడ్ చేస్తారు. చాలామందికి ఎదురు దెబ్బ తగిలి చాలా నిరుత్సాహపడుతుంటారు. అయితే కర్మగా వచ్చిందాన్ని ఎవరు నేను చేయలేం, కానీ కావాలని మన నిర్లక్ష్యం చేసుకునే కొన్ని పనులు ఉంటాయి. వాటిని చాలామంది క్యాష్ చేసుకుంటారు. అది ఎలా అంటే, ఉదాహరణకి పాత రోజుల్లో పెళ్ళిళ్ళు చేసేవారు. ఆ పెళ్ళిళ్ళు చాలా వరకు సక్సెస్ అయ్యేవి. 95% వరకు పెళ్ళిళ్ళు సక్సెస్ అవుతూనే వచ్చాయి. ఆ 5% పెళ్ళిళ్ళు అంటే అవి ఏ జనరేషన్లో ఉన్న ప్రాబ్లమ్స్ అయ్యింది పక్కన పెడితే 95% పెళ్ళిళ్ళు అయితే సక్సెస్ అయ్యి వచ్చాయి. రీసెంట్ డేస్లో ఏమవుతుందంటే, ఆన్లైన్ వెబ్సైట్స్ అని చెప్పి రిక్వైర్మెంట్స్ పెరిగిపోయాయి. మెయిన్లీ ఈ స్త్రీ పురుష నిష్పత్తి మధ్య భేదాలు రావడం, ఇలాంటి వల్ల ఏంటంటే డిమాండ్స్ పెరిగిన తర్వాత అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా రిక్వైర్మెంట్స్ పెరిగిన తర్వాత ఏమైందంటే, ఆన్లైన్ సైట్స్ లేదంటే డేటింగ్ యాప్స్ లేదంటే మ్యాట్రిమోనీస్ ఇలాంటివి బిజినెస్గా మార్చుకున్నాయి. ఆ రిక్వైర్మెంట్స్ వాటిని అనుకూలంగా బిజినెస్గా మార్చుకున్నాయి. అదొక వెర్షన్. దాని గురించి ఇంకో వీడియోలో మాట్లాడదాం. ఒకే వీడియోలో అంతా అయితే ఎంత అయిపోద్ది. సో ఈ వీడియోలో ఏంటంటే, ఏ వ్యక్తిని అయితే డేటింగ్ యాప్లో మనం పరిచయం చేసుకున్నామో డైరెక్ట్గా ఆ వ్యక్తి మోసం చేస్తే నెక్స్ట్ అది ఎవరికి చెప్పుకోవాలి, ఎవరు కంప్లైంట్ చేయాలి, ఎలా క్వశ్చన్ చేయాలి. సో ఎస్పెషల్లీ అమ్మాయిలని కాదు అబ్బాయిలని కాదు, వాళ్ళ ఐడెంటిటీ, వాళ్ళ ట్రూ ఐడెంటిటీ ఏమి ఇవ్వకుండా ఫేక్ ఐడి ప్రూఫ్స్ పెట్టి లేదా ఫేక్ డీటెయిల్స్ ఇచ్చి యాప్స్లో కానీ లేదంటే మ్యాట్రిమోనీస్లో కానీ వాళ్ళ ఫేక్ డీటెయిల్స్ ఇచ్చి దగ్గర అయ్యాక బాగా క్లోజ్ అయ్యి మొత్తం మాట్లాడుకుని అంత వివరంగా మనసిచ్చి పుచ్చుకునేంత వరకు వచ్చిన తర్వాత వాళ్ళు ఆర్థిక పరమైన ప్రలోభాలు అవ్వచ్చు, లేదా శారీరక రకమైన ప్రలోభాలు అవ్వచ్చు, వగైరా ఏదైనా కానీ ఒక మనిషితో ఉండి ఇంకో మనిషికి ఉండే అవసరాలు మాత్రమే వాళ్ళు తీర్చుకోగలుగుతున్నారు తప్ప వైవాహిక జీవితం అనేది మాత్రం వాళ్ళ డేటింగ్ యాప్స్లో మధ్య చాలా వరకు ఉండట్లేదు ఫ్రెండ్స్. సో ఈ మధ్యకాలంలో చాలా కంప్లైంట్స్ వచ్చాయి. లైక్ ఒక అమ్మాయి తను ఫేక్ ఐడి ప్రూఫ్స్ పెడుతూ 35 మందిని వరుస వీక్ అండ్ 2 వీక్స్ 3 వీక్స్ గ్యాప్ ఇస్తూ 35 మంది అబ్బాయిలు చీట్ చేసిందని చెప్పేసి ఒక కంప్లైంట్. ఇలాంటివి వినేటప్పుడు అంటే అజాగ్రత్త వల్ల ఇలాంటివి ఫేస్ చేయాల్సి వస్తుందా, లేదంటే మనం తెలియకుండా మోసపోయామా అనేది క్వశ్చన్ మార్క్గానే మిగిలిపోతుంటుంది. కానీ మనం జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఏంటంటే, మనం ఒకసారి ఒక రిలేషన్షిప్, ఎస్పెషల్లీ పెళ్ళి అనే రిలేషన్షిప్లోకి ఎంటర్ అయ్యే ముందు 1కి 10 సార్లు వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అంటే ప్రతి ఒక్కరిది వాళ్ళ పేరెంట్స్ ఏంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ ఫ్యామిలీ రిలేటివ్స్ ఏంటి, తను ఏం చదువుకున్నారు, ఎక్కడ చదువుకున్నారు, లేకపోతే ఐదర్ జెంట్స్ ఆర్ లేడీస్ ఎవరైనా కానీ ఏం చదువుకున్నారని కాబోయే పార్ట్నర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత మాత్రమే ఫార్వర్డ్ స్టెప్ తీసుకోవాలి. అయితే ఒక 3 months బ్యాక్ కూడా ఒక అబ్బాయి తన చెన్నై నుంచి అక్కడ వచ్చి ఇక్కడ మొత్తం 62 మంది అమ్మాయిలతో ఒకరికి తెలియకుండా ఒకరి తర్వాత ఒకరిని పెళ్ళి అని చెప్పేసి వాళ్ళతో ఒక 1 month 2 months లేదా ఒక 1 week రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం, అక్కడి నుంచి వదిలేసి వెళ్ళిపోవడం. ఆ తర్వాత చివరి 62 అమ్మాయి కంప్లైంట్ పెట్టిన తర్వాత అప్పుడు ఈ 61 మంది గురించి తెలిసిన తర్వాత వాళ్ళ ఆరా తీస్తే పోలీసులు ఎంక్వైరీ చేస్తే 21 మంది గురించి తెలిసిందన్నమాట. ఇలాంటి నిత్య పెళ్లి కూతుర్లు నిత్య పెళ్లి కొడుకులు ఈ సమాజంలో ఉంటూనే ఉంటారు. వాళ్ళకి ఈ డేటింగ్ యాప్స్ లేదంటే ఈ మ్యాట్రిమోనీ సైట్స్, ఇలాంటి ఆన్లైన్ వెబ్సైట్స్ ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి మంచి ప్లాట్ఫామ్స్ అనమాట. ఇలాంటి చీటింగ్ చేయడానికి వాళ్ళకు అనుకూలమైన ప్రాంతాలు అని ప్రదేశాలు. సో మనం అలాంటి దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. బయట అయితే మనం డైరెక్ట్గా చూస్తాం కాబట్టి వాళ్ళ హావభావాలు ఎలా ఉంటాయి, ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయి, లేదా వాళ్ళ మాటలు ఎలా ఉన్నాయి, డైలాగ్ డెలివరీ అన్నిటిని కొంచెం టాలీ చేయగలిగే ఛాన్స్ ఉంటుంది. బట్ ఈ ఆన్లైన్ సైట్స్, ఈ మ్యాట్రిమోనీ వెబ్సైట్స్ ఇలాంటివి ఏంటంటే మనకి వాళ్ళ గురించి ఏమీ తెలియదు. ఈ మ్యాట్రిమోనీ మేనేజ్మెంట్స్ ఉన్నాయంటే అన్నీ ఫేక్ అని నేను చెప్పను. కొంతవరకు వాళ్ళ మేనేజ్మెంట్స్ ఉన్నాయంటే వాళ్ళు ఏం చేస్తారు, పెయిర్ని కలిపినంత వరకు వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. ఒక పెయిర్ని అంటే వాళ్ళ పెయిర్ని కలపడం, వాళ్ళ పేమెంట్ వాళ్ళు తీసుకోవడం. సో ఎవరైనా అంతకుమించి ఏం చేయగలిగింది ఏముండదు. వాళ్ళు తప్పపడడానికి ఏం లేదు. ఎందుకంటే ఎవరైనా కలవాలని కోరుకుంటారు. సో కలుపుతారు. కలిపిన తర్వాత వాళ్ళిద్దరి దగ్గర ఈక్వల్గా ఫీజు తీసుకుంటారు. వాళ్ళ పని అయిపోయిందని చెప్పేసి డాక్యుమెంట్ మీద సైన్ చేసి క్లోజ్ చేస్తారు. ఆ తర్వాత అది పడాల్సింది మనం కదా. సో
మ్యాట్రిమోనీ ఒకవేళ మ్యాట్రిమోనీలో చేసుకున్న ప్రాబ్లం లేదు, కానీ చెక్ చేసి చేసుకోవాలి వెరిఫైడ్ డీటెయిల్స్ కరెక్టా కాదా, లేదంటే మనకు వాళ్ళు ఇచ్చే ప్రూఫ్స్ ఐడి ప్రూఫ్స్, లేదంటే వాళ్ళ ఫోటో ఒరిజినల్లా కాదా, లేకపోతే వాళ్ళ రిలేటివ్స్ డేటా, లేదంటే వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్, లేదంటే వాళ్ళ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటే వర్క్ చేసే ప్లేసెస్, లేదా ఆ అమ్మాయి లేదా అబ్బాయి ఏం చేస్తున్నారు, ఎక్కడ చదువుకుంటున్నారు, ఎక్కడ జాబ్ చేస్తున్నారు, అదంతా రియలా, తనతో మన లైఫ్ అంతా బాగుంటుందా బాగోదా, ఇలాంటివన్నీ కూడా 1-10 సార్లు చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే పెళ్లి చేసుకోవడానికి ఫర్దర్ స్టెప్ తీసుకోవాలి. మనం లైఫ్లో అది పెళ్ళి అనేది చాలా కీలకమైన ఘట్టం ఫ్రెండ్స్. దయచేసి ఆ విషయంలో తొందరపడి, పెళ్లి విషయంలో తొందరపడి సరే మ్యాట్రిమోనీలో చెక్ చేసుకున్నాం కదా, లేదా వెబ్సైట్లో వాళ్ళు పెట్టిన డీటెయిల్స్ చూసుకున్నాం కదా అని చెప్పేసి కమిటీ కన్ఫర్మ్ చేసుకుని ముందుకు స్టెప్ తీసుకుంటే లైఫ్లో బాధపడాల్సి ఉంటుంది. ఇంకే విషయాలు అయితే సో లైట్ తీసుకోవచ్చు, లైక్ మనీ, ప్రాపర్టీస్ ఇలాంటివి అయితే లైట్ తీసుకోవచ్చు. బట్ మ్యారేజ్ అనేది లైఫ్లో అది ఫెయిల్ అయితే ఎప్పటికీ ఒక రెడ్రిగానే మిగిలిపోతుంది మైండ్లో, అది ఎప్పటికీ మనం డిస్టర్బ్ చేస్తూనే ఉంటుంది. సో అలాంటి మ్యారేజ్ విషయంలో చాలా పకడ్బందీగా, చాలా జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన వీడియోని లైక్ చేయండి. అలాగే ఇలాంటి ఎవరైనా మీకు తెలిసిన ఇలాంటి ప్రాబ్లమ్స్తో ఫేస్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఇంకా ఎవరు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయకుండా ఉండడం కోసం దయచేసి ఈ వీడియో స్టేటస్గానే పెట్టండి. మీ ఒపీనియన్ అంటే కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.